తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ ఆంటీ. హాయ్ రవి. హాయ్. ఏంటా ఆంటీ, మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా. కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు. అవునమ్మా, ఇవి మనం మురికి నీళ్లు పోసినా మంచినీళ్లు పోసినా పెరుగుతాయి. పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా. పైసలు ఆదా చేయటం అంటే మీ ఆంటీ తర్వాతనమ్మా. తప్పే ఉందిలే అంకుల్, బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు, పైగా హెల్దీ కూడా. అయ్యో, అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. రమ్మా. అయ్యో పర్లేదు ఆంటీ, కూర్చోమ్మా, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. రేపు పెళ్ళి రోజు ఇద్దుగాని లేవే, తనతో కొంచెం మాట్లాడి. రేపటి నుంచి పేపర్ రైడ్ మానేద్దాం అనుకుంటాను. ఎందుకు? మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లి కొప్పుకున్నారు. అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళని అమ్మానించలేను. మంచిదిరా, మాకు రాని ఆలోచన నీకొచ్చింది. ఇంకో చిన్న రిక్వెస్ట్, నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని. అవునమ్మా, మా వల్ల మీ ఊళ్ళో ఎవరు కాలు తెచ్చుకోవద్దు. అలాగే అంకుల్, నాన్నతో మాట్లాడతాను. సీతా కళ్యాణ వైభోగమే అసుర కులకాల పిల్లగాడు పేపర్ బాయ్ అంటగా మనోళ్ళేనా? ఆ రంగు చూస్తే తెలియట్లే, ఇల్లు ఆళ్ళే. ఆ లీల్లే అంత టీవీలో ఫీఫోండి. ఫేఫర్ బాయ్ అంట, ఫేఫర్ బాయ్. కుడుకలు పెట్టి పిలిచిన మిమ్మలను సఫర్దా గుసక చెవులు కొరుక్కుంటారు. గుస 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 గుస. అయ్యా, అందరూ వచ్చేసినట్టేనా? మొదలు పెట్టమంటారా? ఒక 2 నిమిషాలు ఆగండి, మా బావగారు రావాలి. చూసుకొని నడవండిరా. పక్కనే తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా. ఇడియట్స్. అగో, మాటల్లోనే వచ్చేసిండు. సారీ లేట్ అయింది, క్షమించాలి. కూర్చోరా. అమ్మా నమస్కారం. కంగ్రాట్స్ అమ్మా. బావగారు అల్లుడు గారేనా? అవును బావా, చక్కగా ఉన్నాడు. అమ్మ క్షమించాలి, ఆలస్యమైంది. పంతులు గారు కానివ్వండి. గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి, మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణమాసం 4వ తారీఖు రాత్రి 12:01 పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడమైనది. ఇరువురు కూడా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. కాస్త నవ్వండ్రా. శుభకార్యానికి వచ్చారా, చావింటికి వచ్చారా? బావా, తప్పు వాళ్ళది కాదు, నీది. కూతురికి ఎంగేజ్మెంట్ అని చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు. ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు? ఎలాంటి సంబంధాలు తెచ్చాను, ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను. నువ్వన్నింటినీ వద్దు అని పక్కన పెట్టావు. పోనీ అంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా? ఒక పేపర్ బాయ్ ని ఇంటర్లుడిగా తెచ్చుకోబోతున్నావు. రేపటి నుంచి నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు తిరిగి పేపర్ అంటూ పేపర్లు అమ్ముకోవాలి. అమ్ముకుంటుందా నీ కూతురు? అమ్మాయి ఇష్టపడిందిరా. డాడీ, నాకు బావిలో కూడా ఇష్టం ఉంటుంది. అమ్మాయి తోసేస్తావా బావిలోకి? ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? బంగారాన్ని ఎనపెట్టులో పెట్టినా బంగారమే. ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనప గొలుసు మెళ్ళ వేసుకుంటామా? కుక్క మెళ్ళ వేస్తాం కాదు, మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు. చూస్తూ ఊరుకోమంటారా? మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా. ఇది గద్వాల్ రెడ్డి గారింట్లో పెళ్లి. ఆలోచించమని చెప్తున్నా. ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య. మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి, లేదంటే మానేయండి. చాలా నమస్కారం రా బాబు.
నీవెందుకురా ఏడుస్తావు? నా వల్లే కదా. చూడుదరు, ఉన్నది ఒక్క జీవితం, అది మనకి నచ్చినట్టు బ్రతకాలి. రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది. ఏంటి ఇంకా డల్గా ఉన్నావు? సరే, రవికి ఫోన్ చేయి. అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని బాహుబలి సినిమాకి వెళ్దాం. యూఎస్ లో మిస్ అయ్యాను. హ్యాపీయా కదా? బాబు, బేబీని కూడా దొలకపోదాం. బేబీయా? కిల్కిల్ భాష నేర్చుకుంటది. కమాందరు, కమాన్ గెటప్ రెడీ. అబ్బా, నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి 1000 క్యాలరీస్ బర్న్ అయ్యాయి. ఏమైనా తిందామా? ఏ, సినిమాకి వెళ్తున్నాగా, మధ్యలో తింటావు కదా. ఈ లోపు తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి? గుడ్ వన్ బేబీ. థ్యాంక్స్ బేబీ. ఏ మొక్కజొన్న పొతులు మస్తుగా ఉన్నాయి. తింటావా బేబీ? తెస్తావా బేబీ? చిన్న బాబు, బాబు టాకీస్ నీరే కదా, నేను తీసుకొని ఉరికొచ్చేస్తే మీరు పోండి. ఎంకి కోసం ఓ కంకి. కాకా, హౌ మచ్ కంకి? ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదా. హా, సినిమా మంచి హిట్ అయింది కదా. ఏయ్, పల్లీలు. అబ్బా, కంటికి కనిపిస్తే పాపమే, తినకపోతేనే పాపం. ఏ ధరు, టైం అవుతుంది. వాళ్ళిద్దరు వస్తారులే. సరే రా, మనం త్వరగా రా. వెళ్దాం. కమాన్ కమాన్ రే, కమాన్. ఇదిగో బాబు, ఉప్పు కారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్గా పిండి ఒక పొట్లం కట్టు. భలే ఉందిరా గుమ్మడికాయ లాగా. నువ్వు కట్టమ్మా. గోల్కొండ టూమ్స్ లాగా భలే గుండ్రంగా ఉందిరా. What the hell did you say? అరే ఇంగ్లీష్ మీడియం. Who the hell are you, man? అర్రే, యాక్సెంట్ ఎంత బాగుంటే ఇంకా అదెంత బాగుంటుందో. Bloody పట్టుకోండి. Hey, వదిలేయ్. Leave it. పల్లీలు కొనిస్తా, పడుకుంటావా? నా బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవడ్రాడు? నేనేరా. అయితే అయితే ఏంటి? ఏం పీకుతావు? బేబీ కూసో, కూసా. బట్లర్ స్కాచ్ 2. నువ్వు ఖాళీగా ఉండలేవన్న కెరక. నువ్వు ఇవి నాకుతా ఉండు, నేను వాళ్ళని ఫీకుతా ఉండు. నువ్వు కాలు మీద కాలేసుకొని తిను. నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళని కథం పెడతా. ఏంద్రాబాయ్ నీ బిల్డప్? ఎక్స్క్యూజ్ మీ. అన్న కొట్టకన్నా అన్న ఒంట్లో పానమ్మశల గోళీలు వేసుకున్నా అన్న.
బేబీ టూ నచ్చినాయి అంటారా? సే సారీ టు బేబీ. సూపర్ బేబీ. పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. కమ్ లెట్స్ గో. రే రవి, నేను ముందే చెప్తున్నా, ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటాను. నువ్వు నాకు పోటీ వస్తావేంది? నేనే తీసుకుంటానని చెప్పినా కదా. సరే వదిలేనన్నా, మన ఇద్దరం కలిసి రిసెప్షన్ కొందాంలే. అయ్యో బాబు మీరా? ఓ, పర్లేదు, లోపల రండి. ప్లీజ్, కింద ప్లీజ్, మంచం come. ఉంది. పాపం బీరా. Hi, uncle. రండి 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 రండి. రండి బాబు రండి. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ఈ టైంలో వచ్చారేంటండి? పొద్దుటి నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయిందండి. యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తెచ్చరమన్నారు. ఏంది బాబు ఇది? డబ్బండి. మా పద్ధతి ప్రకారం మగ పెళ్లివారి బట్టలకు ఆడపెళ్లివారే ఇస్తారండి. ఏంటి బాబు ఇది? మాకు డబ్బులు ఎందుకు? అయినా ఉన్నంతలే మేము కొనుక్కుంటాంలేండి. పర్లేదా ఆంటీ, ఉంచండి. ఇంత బరువు మా మీద ఎత్తొద్దయ్యా, మొయ్యలేం. 5 లక్షలకే ఇలా అంటున్నారు. రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది. ఎలా మోస్తారు? నా కూతురులాగా చూసుకుంటానయ్యా. మాటల సంగతి తర్వాత, ముందు పోయి చాయ్ పెట్టి. 10 అవుతుంది అంకుల్. ఈ టైంలో చాయ్ ఏంటి? ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ. ఈ షాపింగ్లో పడి పొద్దు నుంచి అసలు ఏం తినలేదు. చాలా ఆకలిస్తుంది మాకు. ఉండండి, 2 నిమిషాలు తయారు చేస్తాను. ఆంటీ ఉన్నదే పెట్టండి ఆంటీ. రేపు పెళ్ళాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా. అంకుల్ వాటర్. ఏంట్రా అలా కలుపుతున్నావు? ఆంటీ 4 ఇళ్లలో వంట పని చేస్తుంది. ఇంట్లో రోజు 4 రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి? Come on, తిను. ఏంట్రా కారంగా ఉందా? కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే. Come on, have it. ఏంటి అటు ఇటు చూస్తున్నావు? కొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కమన్ తిను. ముద్ద దిగట్లేదా? నాకు కూడా దిగట్లేదురా. ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు. కానీ అలవాటు చేసుకోవాలి. రేపు పెళ్ళాక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది. ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గొంతంతా మంటగా ఉంది, గుండెంతా మంటగా ఉంది. కానీ దానికి తప్పదురా, లైఫ్ లాంగ్ ఇదే తినాలి. ఇదిగో ఇక్కడే పడుకోవాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఒకే రూమ్ అన్నా? ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారా? ఆ తర్వాత ఎలా అన్నా? ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా? వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి. అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా. దాని పిల్లలు ఆ గాంధీలో పుడతారు. మన పిల్లలు ఆక్రిచ్కి వెళ్తారు. దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. పర్లేదు, నాన్న మాటిచ్చాడు కదా, ఫాలో అవుతాం. కానీ రవి, ఒక్క మాట. నువ్వు ఒక పేపర్ బాయ్వి. నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే, ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా? చూడండి ఆంటీ, ప్రేమ 2 వ్యక్తుల ప్రమాణం, పెళ్ళి 2 కుటుంబాల ప్రయాణం. ఆ ప్రయాణంలో మంచికి చెడుకి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకొని వస్తాం. బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది, భవిష్యత్తులో 2 వైపులా ఉంటుంది. 4 ఇళ్లలో పని చేసుకునేవారు. గద్వాల్ రెడ్డి వారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది. రవి, మన మధ్య ఈ నిశ్శబ్దం ఎందుకో? నీకు అర్థమైందారా? వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు. ఆ పిల్లాడు అడిగాడు,
కాగితాలు ఏరుకునేవాడైతే మీరిచ్చేవారా అని. గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా. మరి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదరా. మన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు టీ తాగితే గొంతులోకి పోలే, ఇప్పుడు వాళ్ళకి ముద్ద గొంతు దిగలా. నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం గాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయారా? పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు, మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు, కానీ వాళ్ళు అలా ఏం చేయలేదురా. 2 కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు. ఆ కన్నీటికి విలువనిద్దాన్రా. అమ్మ మాటలు నిజం అనిపించాయి. ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది. ఆ రాత్రంతా ఆలోచించాను. ఏ అక్షరాలైతే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను, తనకు శాశ్వతంగా దూరం కావాలని. నెక్స్ట్ ఏం జరిగిందో ఏం లేదేంటి? తర్వాత ఏమై ఉంటుంది? పిచ్చోడ్లా ఉన్నాడేంటి? శాశ్వతంగా దూరం కావడం ఏంటి? అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఓ మై గాడ్, సంథింగ్ హస్ గాన్ రాంగ్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి. హలో, గద్వాల్ రెడ్డి గారి ఇల్లు అలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఆంటీ, ఎవరమ్మా? నేను ధరణి ఫ్రెండ్ని. లోపలికి రండి. ఎవరమ్మా? ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట. రా బేటా, కూర్చో. మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆంటీ, వాటర్ వద్దాంటీ, ఒకసారి ధరణిని పిలుస్తారా? ధరణి లేదమ్మా. ఏమైందంటీ? వాళ్ళ అన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పని చేశారు. అది మాకు పేయకుండా శిక్ష వేసింది. వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఊరుకోండి ఆంటీ, నేను వచ్చి బాధ పెట్టాను. పర్వాలేదమ్మా, బాధ మాలో భాగం అయిపోయింది. ధరణి ఎక్కడుందా ఆంటీ? ధరణి, ధరణి, మీరు? నా పేరు మేఘ, ముంబై నుంచి వచ్చాను. మీరిక్కడున్నారంటే రవి? మీకు రవి తెలుసా? నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు. ఎలా? రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా. ఇది రవి డైరీ మీకెక్కడ దొరికింది?
ప్లీజ్ కమ్. ఈ డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది? అసలు రవికి ఏమైందో చెప్పండి. అసలు ఆ రోజు రాత్రి మీ బ్రదర్స్ ఇంటికి వచ్చి వెళ్ళాక ఏం జరిగింది? ఆ రోజు వ్యాలంటైన్స్ డే రాత్రి 12 గంటలకి ఇద్దరం కలుద్దాం అనుకున్నాం. కానీ రవి రాలేదు. ఫోన్ చేస్తే కలవలేదు. అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. వాళ్ళు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారంటే నేను నమ్మలేదు. కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి ఈ కాలనీ వాళ్ళు మాత్రం నమ్మారు. రోజు పేపర్ వేసేవాడి పేరు మరుసటి రోజు పేపర్లో వచ్చింది. వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మా అన్నయ్యలే అని సత్తి ద్వారా తెలిసింది. ఎందుకు ఇలా చేశారు? నాన్న మీతో డబ్బులు పంపించాడా? ఆత్మాభిమానం మీద కొట్టి చంపాలనుకున్నాడు. నవ్వుతూనే గొంతు కోసారు కదన్నయ్య. అది కాదమ్మా. నా మీదున్న ప్రేమతో చేశారా? ప్రేమంటే నేను ప్రేమించిన వాడిని మీరు ఇష్టపడ్డం, దూరం చేయడం కాదు. అయినా మీరు తనని నా నుంచి దూరం చేయగలరు కానీ నాలో నుంచి కాదు. చాలా పెద్ద తప్పు చేశారు మీరు. ఆ తప్పు నేనే సరిదిద్దుతాను. నేను రవితో జీవితాంతం ఎక్కడైతే గడుపుదామనుకున్నానో ఇప్పుడు రవి లేకుండా అక్కడే గడుపుతున్నాను. లేదండి, మీ నమ్మకమే కరెక్ట్. రవికి ఏమీ జరుగుండదు. డైరీ దొరికిందంటే రవి బతికున్నట్టే. తనకేమైనా జరుగుంటే అసలు దేవుడు నన్ను మీ లైఫ్లోకి పంపించుండడు. నా ప్రయాణానికి అర్థం ఉంది, నమ్మండి. నా ప్రాణం పోయేలోపు మీ ప్రాణాన్ని మీ దగ్గరికి గెట్ వెల్ సూన్ మేఘా. కరణ్కి నేనే ఇన్ఫార్మ్ చేశాను. ఈ ఫ్లవర్స్ ఎక్కడ తెచ్చా? స్పెషల్ ఫ్లవర్స్ ఇవి. florist.com ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇక్కడ డెలివరీ ఇచ్చారు. అడ్రస్ ఉందా మీ దగ్గర? యా ఉందండి. దట్స్ రియల్లీ గ్రేట్. లవ్ యూ కరణ్. మేఘా నో. చెప్పండి. ఈ ఫ్లవర్స్ లివ్ లైఫ్ హాస్పిటల్కి డెలివర్ చేసింది మీరేనా? ఎస్ మ్యామ్. అతని పేరు రవియేనా? నో మ్యామ్, అతని పేరు అఫ్జల్. ఫ్లవర్స్ ఆర్డర్ చేసింది నేనే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తారా? ఈ ఆర్డర్ మాకు ముంబైలో ప్లేస్ అయింది. ఈ ఫ్లవర్స్ మాకు గోరేగావ్ నుంచి వచ్చాయి. ఫ్లవర్స్ ఇచ్చింది హైదరాబాద్లో, వచ్చింది గోరేగావ్ నుంచి. నీకు డైరీ దొరికింది ముంబై. రవికి వీటికున్న లింక్ నాకు క్రాక్ అవ్వట్లేదు. గోరేగావ్ ఆఫీస్కి వెళ్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో.
हैदराबाद को इसी एड्रेस से डिलीवर होता है क्या? यस मैम, वो स्पेशलाइज इन दिस काइंड ऑफ फ्लावर्स। आप यही बनाते? नहीं, हम पूना से मंगवाते। आप उसका एड्रेस है आपके पास? जी हाँ, क्यों नहीं? जरा दे दो प्लीज। उसका कार्ड दे सकता हूँ। थैंक यू। भैया, ये रवि का घर है ना? ये रवि का घर नहीं है। ये फूल सप्लाई करने वाला है ना? मगर रवि का नाम से कोई नहीं है। నిలిపే చమురు నువ్వంటూ ఉన్నావంటూ విన్నాక నిలవదు నా పరుగు కిరణమ రవి కిరణమ ఆశ కిరణమ కనిపించుమ నా ప్రేమ కిరణమ రవి కిరణమ అప్పు! కారు ఆపండి! ధరణి, సీతారాముల్ని కలపడంతో నీ పర్పస్, వీళ్ళిద్దరినీ కలపడంతో నా పర్పస్ నెరవేరింది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So
సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream.